ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఈ రాత్రికి ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఎంతో అదృష్టం ఉంటే గాని ఈ రాత్రికి నువ్వు ఈ సందేశాన్ని వినలేవమ్మా. కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే ఈ అదృష్టం ఈరోజు ఈ శుభదినాన నీకు మాత్రమే దక్కింది. కాబట్టి ఇప్పుడే విను, అస్సలు వదులుకోకు అని బాబాగారితో చెప్తూ ఉన్నారండి. బాబాగారు ఈ రోజున మనకి ఈ శివరాత్రి రోజున ఒక చక్కటి సందేశాన్ని, అలానే ఒక చిన్న కథ రూపాన్ని అయితే తీసుకొచ్చేశారు. అది మహాశివరాత్రి కథ. ఒకరోజు కైలాసంలో మేరు పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై కూర్చున్నారు. ప్రశాంతమైన ఆ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులోని సందేహాన్ని పరమశివునితో చెప్పింది. ప్రభు, భూలోకంలో మానవులు ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నారు. వారి పాపాలను ఎలా పోగొట్టుకోగలరు? ఏ వ్రతం చేస్తే మోక్షం లభిస్తుంది? ఏ వ్రతం అంత పవిత్రమైంది? నాకు తెలియజేయండి అని ప్రశ్నించింది. అప్పుడు కరుణామయుడైన ఆ బోలా శంకరుడు చిరునవ్వుతో ఈ విధంగా బదులిచ్చారు. దేవి, మహాశివరాత్రి వ్రతం అత్యంత పవిత్రమైంది. మాఘమాస బహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. తెలిసి చేసినా తెలియక చేసిన ఒక్కసారి కూడా ఈ వ్రతం చేస్తే యముని భయం దూరమవుతుంది, ముక్తి లభిస్తుంది. దీనికి దృష్టాంతంగా ఒక అద్భుతమైన కథను చెబుతాను విను అని కథను మొదలుపెట్టారు. ఈ అద్భుతమైన కథ పూర్వకాలంలో మధ్యదేశంలో ఒక చిన్న గ్రామంలో చిత్రబాను అనే వేటగాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి వాటిని అమ్మి వాటి యొక్క మాంసాన్ని తిని తన కుటుంబాన్ని పోషించేవాడు. చాలా పేదవాడు. తన కూతురు పెళ్లికి కావలసిన డబ్బు లేకపోవడంతో బాధపడుతూ ఉండేవాడు. చివరికి ఒక వ్యాపారి వద్ద అప్పు తీసుకుని తన కూతురికి పెళ్లి చేశాడు. అలా ఉంది తన పరిస్థితి. కానీ నిర్ణీత సమయంలో అప్పు తీర్చలేకపోవడంతో కోపగించిన వ్యాపారి అతన్ని పట్టుకొని చెరసాల్లో బంధించాడు. ఆ రోజు యాదృచ్ఛికంగా మహాశివరాత్రి అయింది. మహాశివరాత్రి చెరసాల వద్ద పండితులు భక్తులకు శివపురాణ కథలు వినిపిస్తున్నారు. చిత్రబాణుడు కూడా ఆ పవిత్ర శివకథల్లో ఉన్నాడు. ఆ మాటలు చెవిన పడుతూ ఉన్నాయి. ఇక సాయంత్రం అయినప్పుడు వ్యాపారిని బ్రతిమలాడుకున్నాడు. కాళ్ళ వేళ పడ్డాడు. దయచేసి ఈరోజు నన్ను వదిలేయండి, రేపటికల్లా అప్పు తీర్చేస్తాను అని వేడుకున్నాడు. ఆ వ్యాపారి అతని మాటను నమ్మి వదిలేశాడు. ఇక చెరసాల నుండి విడుదలైన చిత్రబాను వెంటనే మళ్లీ వేటకు వెళ్ళాడు. జంతువుల కొమ్ములు, దంతాలు, చర్మం, మాంసం అన్నిటినీ అమ్మి డబ్బు సంపాదించి రేపు వ్యాపారికి అప్పు తీర్చాలి అని నిర్ణయించుకున్నాడు. అడవి అంతా పిచ్చివాడ్లా తిరిగాడు. చాలా దాహం, ఆకలి వేసింది. చివరికి చెరువు దగ్గరికి వెళ్లి నీళ్లు తాగి చెరువు పక్కనే ఉన్న ఒక పెద్ద మారేడు చెట్టు పైకి కూర్చున్నాడు. ఓహో, ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా జంతువులైతే వస్తాయి. జంతువులు నీళ్లు తాగడానికి వచ్చేటప్పుడు వాటిని వేటాడడానికి ఇదే మంచి ప్రదేశం అని ఆ విధంగా తన మనసులో అనుకున్నాడు. సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ తనకు తెలియకుండా ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. ఆ విషయం నిజంగానే తనకు తెలియదు. ఆ చెట్టు కొమ్మల మధ్య దాక్కోవాలన్న ఉద్దేశంతో చిత్రబాను అక్కడ ఉన్న ఆ మారేడు ఆకులన్నిటినీ తుంచి మెల్లగా కింద పడేస్తున్నాడు. అతనికి తెలియకుండానే ఆ మారేడు ఆకులు శివలింగం మీద ఒక్కొక్కటిగా పడుతున్నాయి. ఇది ఆ పరమశివునికి పూజ అయింది. కాసేపటికి చీకటి పడింది. రాత్రయింది. అప్పుడే నీటి వద్దకు ఓ గర్భిణి జింక నీళ్లు తాగడానికి వచ్చింది. చిత్రబాను వెంటనే బాణాన్ని గురిపెట్టాడు. ఆ విషయాన్ని గ్రహించిన జింక వేడుకుంటూ ఈ విధంగా అంది. ఓ వేటగాడ, నేను గర్భిణిని. కాసేపట నా బిడ్డకు జన్మనిస్తున్నాను. నన్ను చంపితే 2 అమాయక ప్రాణాలు పోతాయి. మహాపాపం నీకు తగులుతుంది. దయచేసి కనే వరకు ఆగు. నా బిడ్డను కన్నాక మళ్లీ వస్తాను. అప్పుడు నన్ను చంపు అని మాట ఇస్తుంది. ఆ మాటలు విన్న వేటగాడికి జాలి కలిగింది. సరే వెళ్ళు, తిరిగిరా అంటాడు. ఆ జింక సరే అని వెళ్ళిపోయింది. కాసేపటికి మరో జింక వచ్చింది. మళ్లీ తను బాణాన్ని సిద్ధం చేశాడు. ఆ జింక మళ్లీ తనతో ఈ విధంగా మాట్లాడుతుంది. వేటగాడ, నేను నా భర్తను వెతుకుతున్నాను. అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. నన్ను వెళ్ళనివ్వు. అతన్ని కలిసి మళ్లీ వస్తాను. దయచేసి నా కోసం
కాసేపటి వరకు వేచి ఉండు అనగానే తన హృదయం కరిగిపోయింది. సరే వెళ్ళు, మాట తప్పకు అని కోపంతో అన్నాడు. అది కూడా వెళ్ళిపోయింది. ఇంతలోనే తన పిల్లలతో మరో జింక వచ్చింది. తను మళ్ళీ మూడోసారి ఆ బాణాన్ని సంధించి వేయబోయాడు. మళ్ళీ ఆ జింక ప్రార్థించింది. వేటగాడా, నా పిల్లల్లో నా భర్త దగ్గర సురక్షితంగా వదిలేసి వస్తాను. పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, నన్ను నమ్ము, తిరిగి వస్తాను. అంతే, ఇప్పటికే 2 జింకల్ని ప్రాణాలతో వదిలేసిన చిత్రబాను ఆలోచనలో పడ్డాడు. నాకు కూడా భార్య పిల్లలున్నారు, వాళ్ళు కూడా ఆకలితో ఉన్నారు. ఇప్పుడు నిన్ను కూడా విడిచిపెడితే నేనేం తినాలి? ఆ జింక మాటలు విని నువ్వు ఎలా నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నావో, ఈ జింక కూడా తన పిల్లల కోసం ఆలోచిస్తుంది అని తన మనసులో తనే మాట్లాడుకున్నాడు. మళ్లీ కరుణతో విడిచిపెట్టాడు. అది కూడా అక్కడి నుండి దూరంగా పారిపోయింది. సూర్యోదయం దగ్గరలో ఉంది. వేటగాడికి ఇంకా ఏమీ లభించలేదు. ఆకలి పెరిగిపోతుంది. ఇంతలో 4వ జింక వచ్చింది. అది మొదటి 3 జింకల యొక్క భర్త. అది రాగానే ఇలా అంది, వేటగాడ, ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన 3 జింకలు కూడా నా ప్రియమైన భార్యలు. నువ్వు వాళ్ళని చంపేసి ఉంటే ఆ దుఃఖంతో నేను బ్రతకలేను. నన్ను చంపే, లేదా వాళ్ళని నమ్మినట్లే నన్ను నమ్ము. నేను వాళ్ళని అందరం కలిసి నీ దగ్గరికి వస్తాం. ఖచ్చితంగా మా మాటల్ని తప్పం. ఆ మాటలను విన్న చిత్రబానుడికి ఏదో గుర్తొచ్చింది. రాత్రంతా కూడా ఉపవాసంతో గడిచింది. అదే శివరాత్రి వ్రతమైంది. నిద్ర లేకుండా తెల్లవార్లు ఎదురు చూస్తున్నాడు. జాగరణ అయింది. మారేడు ఆకులు శివలింగం మీద పడ్డాయి. శివ పురాణ కథలు విన్నాడు. అంటే శ్రవణం కూడా జరిగింది. తెలియకుండానే అతను పరిపూర్ణమైనటువంటి మహాశివరాత్రి వ్రతాన్ని తను పూర్తిగా కూడా ముగించుకున్నాడు. ఎంతో పుణ్యాన్ని కూడా తను మూటగట్టుకున్నాడు. అతనికి తెలియకుండానే తనలో అన్నీ కూడా జరిగిపోయాయి. తనకు తెలియకుండానే పరిపూర్ణమైన వ్రతాన్ని ఆచరించేశాడు. ఆ పరమశివుని యొక్క దివ్యకృపతో అతని కఠినమైన హృదయం మృదువైంది. మనసులో దయ, కరుణ నిండిపోయింది. కాసేపటికి ఆ 4 జింకలన్నీ కలిసి అక్కడికి వచ్చేశాయి. అన్నీ కూడా వేటగాడితో అన్నాయి, మేము మా మాట నిలబెట్టుకుంటాం. ఇప్పుడు నీకు కావాలి అంటే మమ్మల్ని చంపు. ఇక ఆ జింకల మధ్య ఉన్న అపారమైన ప్రేమను, మాట మీద నిలబడే స్వభావాన్ని, కుటుంబం పట్ల వారికున్న మమకారాన్ని, వీటిని చూసి చిత్రబానుకు పూర్తిగా జ్ఞానోదయమైంది. అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి. హృదయంలో ఉన్న హింసాభావం తొలగిపోయింది. వెళ్ళండి, ఇకపై నేను ఎప్పుడు హింసించను. నాకు ఈరోజు జ్ఞానోదయమైంది. మీ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేర్పింది అని ఈ 4 జింకలను కూడా ప్రేమతో, ఉదార స్వభావంతో వదిలేశాడు. ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని దేవలోకం నుండి దేవతలు చూస్తారు. ఇక వాళ్ళు ఆనందంతో పుష్ప వర్షాన్ని కురిపించారు. ఆకాశం నుండి ఒక దివ్యమైన పుష్పక విమానం దిగి వచ్చింది. వేటగాడు మరియు ఆ 4 జింకలు అందరూ కలిసి ఆ విమానంలో ఎక్కి శివలోకానికి చేరుకున్నారు. పరమశివుడు ఈ కథను చెబుతూనే పార్వతీదేవితో ఇలా అంటాడు, ఈ మహిమను చూశావా దేవి? స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించే వారికి వారి పాపాలన్నిటినీ కూడా నేను ఖచ్చితంగా తొలగిస్తాను. జన్మ జన్మల పాపాలు క్షణంలో భస్మమవుతాయి. జంతువులను హింసించిన ఈ వేటగాడు అన్ని పాపాలను హరించి అతనికి ముక్తి కలిగించాను. కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయంగా మార్చాను. హింసాభావాన్ని కూడా ప్రేమగా మార్చాను. తెలిసి చేసిన, తెలియక చేసిన, భక్తితో చేసిన, యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయకం. ఇదే నా వ్రతం యొక్క మహిమ. చిత్రబాను అనే వేటగాడు తెలియకుండా ఉపవాసం ఉన్నాడు. అనుకోకుండా జాగరణ చేశాడు. యాదృచ్ఛికంగా శివలింగం మీద ఆకులు పడ్డాయి. అయినా సరే తాను ముక్తి పొందాడు. ఇది పరమశివుని యొక్క అనుగ్రహానికి ఒక గొప్ప సంకేతమని చెప్పుకోవచ్చు. మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ఇష్టమైనది. మన ధర్మశాస్త్రాలు కూడా చెబుతున్నాయి, రుద్రాభిషేకం ఇలాంటివి చేస్తే చాలా మంచిది. ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవాసం, అంటే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండటం. ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుడిని పూజించడం, అభిషేకించడం ఇలాంటివి చేస్తే చాలా పుణ్యమైతే కలుగుతుంది. 1,000,000 జన్మల పుణ్యఫలితమైతే దొరుకుతుందన్నమాట. సో విన్నారు కదండి, ఇది ఈరోజు ఈ రాత్రి బాబాగారు మనకి ఆ పరమశివుని అనుగ్రహంతో అందించాలనుకుంటున్న వార్త. ఈరోజు ఈ సందేశం నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి.
ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. ఓం సాయిరామ్.